ఒక మనసు సినిమాతో వెండితెరకు పరిచయమైన మెగా డాటర్ నిహారిక గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయట పెట్టారట. ఇంతకీ నిహారిక గారు మొహమాటం లేకుండా చెప్పిన విషయాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మనసు సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి నిహారికకు కొంచెం టైం పట్టింది. బాగా సైలెంట్ అయిపోవడంతో ఇకపై సినిమాలు చేయదామో అని అంతా అనుకున్నారు కూడా. అయితే రెండో సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో తొందరపడడం లేదట నిహారిక గారు. కెరీర్ని స్పీడ్గా పరుగులు పెట్టించేయాలని అనుకోవడం లేదు, నెమ్మదిగా వెళ్ళడమే నాకు ఇష్టం. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం. మంచి స్క్రిప్ట్ దొరికితే మాత్రం తప్పనిసరిగా వెంటనే చేసేస్తాను అంటుందట నిహారిక గారు. చేతిలో ఉన్న ఆఫర్ల సంగతేమి పైకి చెప్పడం లేదు, కానీ ప్రస్తుతం ఈ మెగా డాటర్ దగ్గర 2-3 ఆఫర్లు ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.